పాపం రాహుల్ గాంధీ ఆశలు పెట్టుకుంది జంజీ మీద. ఏదైతే బంగ్లాదేశ్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, ఎవరైతే 1997 తర్వాత పుట్టినటువంటి యువతరం ఉన్నారో, 2010 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్లల్లో ఆగ్రహవేశాలు రగిలించడానికి డీప్ స్టేట్ చేసినటువంటి కృషి ద్వారా సాధించిన విజయాలు అక్కడ ఉన్నటువంటి పాలకులు పారిపోయేలా చేశారు. కాబట్టి అట్లాగే భారత్లో చేస్తే అప్పుడు కానీ తాను డైరెక్ట్గా ఎన్నిక కాకుండా అధ్యక్ష అయిపోవాలి లేదా ప్రధానమంత్రి అవ్వాలనుకున్నాడు. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడం అన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇండివిజువల్గా అయితే ఇంపాసిబుల్, కూటమిగా కూడా ఇప్పట్లో పాజిబుల్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. దాంతో ఈ జంజీ ఉద్యమాల మీద ఆశ పెట్టుకున్నాడు. మొన్ననే చెప్పాడు జంజీ ఉద్యమాలు ఇండియాలో కూడా వస్తే ఓట్ చోర్ లాంటిదని. పాపం ఆయన మాట అన్నాక జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో, ఢిల్లీ యూనివర్సిటీ అంటేనే కదా యువతరం, అక్కడ ఉన్నటువంటి యువతరం ఈడ్చిపెట్టి కొట్టినటువంటి అయింది. ఇప్పుడు తాజాగా ఏదైతే హెచ్యూ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హెచ్యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ సత్తా చాటింది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో యూనియన్ అధ్యక్ష పదవితో పాటుగా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ తదితర పదవులు గెలుచుకుంది. ఈ విజయం తర్వాత దాదాపుగా 7 ఏళ్ల తర్వాత హెచ్యూ మీద ఏబీవీపీ జెండా ఎగరడం అన్నది సాధ్యమైంది. ఏబీవీపీ కూటమి తరపున తెలుగు విద్యార్థి పాలెపు శివ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైతే దేబేంద్ర ఉపాధ్యక్ష పదవిని దక్కించుకున్న. టోటల్గా 8 పదవుల్ని హస్తగతం చేసుకుని క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యుయేషన్ మరి అంటే యూనివర్సిటీల్లో ఉన్న యువతరం కూడా కాంగ్రెస్ని అంగీకరించట్లేదు, ఎన్ఎస్యూని అంగీకరించట్లేదు. మరి పాపం ఆయన ఆశలు ఎట్లా నెరవేరుతాయో చూడాలి.